పాత నాణేలు నోట్లు ఉన్నాయా? అయితే మీరు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి తరహా ప్రకటనలతో జాగ్రత్త. లక్షల సంగతేమో కానీ ఉన్న డబ్బు కూడా పోగొట్టుకునే ప్రమాదం చాలా ఉంది. కొన్ని ఈ-కామర్స్ సైట్లలో పాత కరెన్సీకి డిమాండ్ ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ చేసిన హెచ్చరికలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ₹1 అంటే రూపాయే. దానికి వేలు, లక్షల విలువ ఎక్కడి నుంచి రాదు. ఓవేళ ఎవరైనా అలా ఎక్కువ రేటు పెట్టి కొంటే అది లక్షల్లో ఒకటే అయి ఉంటుంది. అంతేగాని గుడ్డెద్దు చేల్లో పడ్డట్టుగా మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత రూపాయలకు డిమాండ్, ఆన్లైన్లో లక్షలకి కొంటున్నారంటూ ప్రచారం. ₹1 కాయిన్ కు 6 లక్షల. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే ప్రచారమైతే జోరుగా సాగుతోంది. ప్రస్తుతం coinbazaar.com, ebay.com వంటి వెబ్సైట్లలో పాత నాణేలకు భారీ డిమాండ్ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 200 ఏళ్ల క్రితం ముద్రించబడిన రూపాయి నాణేలకు భారీగా డిమాండ్ ఉందని, ఒక్కో కాయిన్ లక్షల రేటు పలుకుతుంది అంటారు. దీంతో కొందరు వీటితో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని కూడా చెప్తూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్లో 1885 సంవత్సరంలో ముద్రించిన రూపాయి బిళ్లలకు విపరీతమైన డిమాండ్ ఉందట. కాయిన్ పై 786 సీరియల్ నెంబర్ ఉండి 2 గోధుమ కంకుల చిహ్నాలతో పాటు అశోక స్తంభం ఉన్నట్లయితే ఏకంగా 6 లక్షల వరకు డబ్బివ్వడానికి రెడీ అని ఈ సైట్లలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఓ 10 రూపాయి నాణాలు ఇలాంటివి ఉంటే 60 లక్షలు వచ్చినట్లే. కానీ ఇదంతా నిజమేనా? ఇలా ఓల్డ్ కాయిన్స్ కలెక్షన్స్ ఉన్నవారు ముందుగా తమ దగ్గరున్న రూపాయి నాణాలను 2 వైపులా ఫోటోలు తీసి వెబ్సైట్లలో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్లిస్తే కొనాలనుకున్న వాళ్ళు సంప్రదిస్తారు అంటారు. చెప్పడానికి ఇదంతా బానే ఉంది, కానీ ఈ పేరుతో మోసాలు జరిగే ఛాన్స్ ఎక్కువ. మీ దగ్గరున్న డబ్బుని చాలా తెలివిగా కాజేస్తారు మోసగాళ్లు. మీ దగ్గరున్న రూపాయి చాలా విలువైందని ముందు చెప్తారు. ఆ తర్వాత టోకెన్ అమౌంట్ గా ఓ 5,000 10,000 కట్టమంటారు. ఆ తర్వాత ఫోన్ ఎత్తరు. ఇలా మోసపోయిన వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. అంతేకాదు, మీ దగ్గరకు ఇలాంటి అరుదైన రూపాయి చాలా చీప్ గా అమ్ముతున్నట్లు ఏ 50,000కో బేరం పెడతారు. తర్వాత ఆ రూపాయిని మీరు అమ్మకానికి పెడితే దాన్ని తిరిగి రూపాయికి కూడా ఎవడూ కొనడు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఊహాజనిత కథలను నమ్మవద్దని చెప్పింది. ఎవరో ఒకరో ఇద్దరో 786 అనే నెంబర్ ఉన్న రూపాయి నోటును ఎక్కువ రేటుకు అమ్మారు అనగానే పిచ్చివాళ్లలా ఆ మాయలో పడవద్దని ఆర్బీఐ గత ఏడాదిలోనే ప్రకటించింది. మన డబ్బుకు మనమే జవాబుదారీ, లేదంటే అమాయకంగా మోసపోయిన తర్వాత చెయ్యగలిగిందేం లేదు.